హలో ఎవ్రీవన్, నమస్తే అండి. ఒక సిటీలో రాకేష్ అన్న కుర్రవాడు 5th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ అమ్మగారు లాయర్. అమ్మ, పెద్దయ్యాక నేను క్రికెటర్ని అవుతా, టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తా అంటాడు రాకేష్. వాళ్ళ అమ్మగారు లా పుస్తకాలు చదువుకుంటూ చిన్నగా నవ్వుతారు. నేను క్రికెటర్ని అవుతా అంటూ మళ్ళీ చెప్తాడు. అది విని టీవీ వైపు అతని వైపు చూసి నవ్వుతుంది వాళ్ళ అమ్మగారు. అమ్మ ఎప్పుడు ఇంతే అంటూ రాకేష్ కోప్పడతాడు. ఆ రోజు చంద్రయాన్ 3 ప్రయోగం సందర్భంగా టీవీలో లైవ్ వస్తుంది. అది చూస్తున్న రాకేష్ అమ్మా నాన్నలతో నేను కూడా పెద్ద సైంటిస్ట్ అవుతాను అన్నాడు. అది విని చదువు మీద శ్రద్ధ పెట్టబోయే ముందు అన్నాడు వాళ్ళ నాన్న. అమ్మ ఎప్పట్లాగే నవ్వింది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చాక అమ్మ ఈరోజు మా స్కూల్లో హెల్త్ టెస్ట్ చేశారు. నేను బరువు సరిగ్గానే ఉన్నా, ఎత్తు కొంచెం పెరగాలన్నారు డాక్టర్ అంకుల్. మెడల్లో సెతస్కోప్ వేసుకొని ఎంత స్టైలిష్గా ఉన్నారో తెలుసా? నేను కూడా పెద్దయ్యాక డాక్టర్ని అవుతానమ్మా అంటాడు రాకేష్. ఎప్పట్లాగే అమ్మ నవ్వింది. వీళ్ళెప్పుడూ ఇంతే అని చిరుకోపంతో మూతి ముడుచుకొని ఉన్నాడు రాకేష్. ఎందుకు నవ్వుతావమ్మా అని కాస్త కోపంగా అడుగుతాడు రాకేష్. స్టైల్గా ఉన్నావని అన్నావు కదా, అందుకే నవ్వొచ్చింది నాకు అని చెప్తుంది. కాదా మరి అన్నాడు రాకేష్. స్టైల్గా అనుకుంటే చాలా పొరపాటమ్మా. దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఇష్టంతో కొన్నేళ్ల పాటు కష్టపడి చదవాల్సి ఉంటుంది. సైన్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇంటర్ పాస్ అయ్యాక నేషనల్ స్థాయిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. వాటిలో మంచి ర్యాంక్ రావాలి, సీట్ సాధించాలి. 6 ఇయర్స్ పాటు పట్టుదలతో చదవాలి. డాక్టర్ అయ్యాక నిరంతరం పేషెంట్స్కి అందుబాటులో ఉండి సేవ చేయాలి. అప్పుడే మంచి డాక్టర్ అవుతారు. హెల్త్ బాగోకుండా ఉన్న వారికి వైద్యం చేసి వాళ్ళు కోలుకునేలా చేసే డాక్టర్లు దేవులతో సమానం. మెడిసిన్ చదవడం ఆషామాషి కాదు. అమ్మో, అంత కష్టపడాలా అన్నాడు రాకేష్. అవును, నువ్వు ప్రముఖుల్ని ఎవరిని చూస్తే వారిలా కావాలనుకుంటున్నావు. క్రికెటర్ని చూస్తే క్రికెటర్, సైంటిస్ట్ని చూస్తే సైంటిస్ట్, డాక్టర్ని చూస్తే డాక్టర్. నీ వయసులో అలా అనిపించడం సహజమే, కానీ నిజంగా నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ముందుగా తెలుసుకోవాలి. చదువులోనూ నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, ఎందులో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో తెలుసుకోవాలి అంటుంది రాకేష్ వాళ్ళ అమ్మ. దాన్ని బట్టి ఏ రంగంలో ముందుకు వెళ్ళాలో నిర్ణయించుకోవాలని చెప్పింది అమ్మ. వెంటనే రాకేష్, అమ్మా నాకో సంగతి చెప్పు, నువ్వు లాయర్ ఎలా అయ్యావు అని అడిగాడు. మంచి క్వశ్చన్ అడిగావు. చిన్నప్పుడు మా నాన్న ఆస్తి విషయంలో ఘోరంగా మోసపోయారు. కోర్టుల చుట్టూ తిరగాలంటే డబ్బు లేదు, మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నువ్వు లాయర్ అయ్యి పేదవాళ్లకు న్యాయం జరిగేలా చూడాలి అని అమ్మమ్మ నాతో అనేది. అప్పటి నుంచే నాకు లా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. పట్టుదలతో చదివాను, సాధించాను అని చెప్పింది వాళ్ళమ్మ. మరి నేను అన్నాడు రాకేష్. నువ్వు ఇంకా 5th క్లాసే కదా, నీ ఇంట్రెస్ట్ని బట్టి చదవచ్చు. ఇప్పుడు చదవడానికి ఇంకా అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా శ్రద్ధగా చదువు, సరేనా? సరే అమ్మా అంటూ ఆ రోజు బుద్ధిగా వెళ్ళి శ్రద్ధగా హోంవర్క్ చేశాడు రాకేష్. రాకేష్కు డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. చాలా బాగా గీస్తుండడంతో అందరూ మెచ్చుకునేవాళ్ళు. స్కూల్లో జరిగిన కాంపిటీషన్లో కూడా గిఫ్ట్స్ వచ్చాయి. వాళ్ళమ్మ అది గమనించి కలర్ పెన్సిల్స్, పెన్స్, పోస్టర్ కలర్స్, డ్రాయింగ్ టెక్నిక్స్ తెలిపే బుక్స్, రకరకాల షీట్లు కొనిచ్చింది. రాకేష్ మరింత ఇంట్రెస్ట్తో డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. డిఫరెంట్ పెయింటింగ్ కాంపిటీషన్లో పాల్గొని బహుమతులు కూడా సొంతం చేసుకున్నాడు. 10th క్లాస్కి వచ్చేసరికి రాకేష్ తన ఆర్టిస్ట్ కావాలనే గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అమ్మకు కూడా అదే చెప్పాడు. ఈసారి అమ్మ నవ్వలేదు. అలాగే, నీకు పెయింటింగ్ ఇష్టమైతే బాగా ప్రాక్టీస్ చేసి సాధించు. ఆసక్తి ఉంటే కష్టం కూడా ఇష్టమవుతుంది. నిన్ను ఫైన్ ఆర్ట్స్లో చేరుస్తాం. నువ్వు తప్పక పెద్ద ఆర్టిస్ట్ అవుతావు అంది. రాకేష్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అంతేనండి, పిల్లలకి ఏం ఇంట్రెస్టో తెలుసుకొని వాళ్ళని అటు సైడ్ మనం ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.